బలవన్మరణం, నీళ్లు లేక ఎండిన పంటలు అప్పు తీర్చే మార్గం గానరాక ఆత్మహత్య. ఇక కాంగ్రెస్ కు రైతు కలవరం, అన్నదాతల ఆగ్రహాన్ని తట్టుకోలేకపోతున్న ప్రభుత్వం, ఏ హామీ అమలుగాక రైతుల్లో పెరుగుతున్న అసహనం, ఆ వర్గమంతా దూరం అవుతున్నదని హస్తం పార్టీ ఆందోళన. ఇట్లే కొనసాగితే ఎన్నికల్లో భంగపాటు తప్పదన్న భయం. ఇంకెక్కడిది, మళ్ళీ వాళ్ళు రిటర్న్ రాలేరు, ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది. రైతులను ఏ పాట ఆదుకుంటది, వీళ్ళు చెప్పిందే చేసి చూపెడతా ఉన్నారు, రైతులను నాగం చేస్తా ఉన్నారు, రైతుల నోట్ల మట్టు కొడతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోయింది. రైతు భరోసా సంవత్సరానికి 15,000 2 విడతలు చేసుకుంటే 7,500 రూపాయలు, అది ఇయ్యకపాయే. కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామన్నారు, అది లేకపాయే. రైతు రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది లేకపాయే. ఇంకొక ముచ్చట మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు, అది లేకపాయే. రైతు బీమా ఏదైతే ఇంటి పెద్ద యజమాని చచ్చిపోతే, ఆ గుంట జాగా ఉన్నా సరే ఆ ఇంటి యజమాని చచ్చిపోతే తెలంగాణ ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవాలి, వాళ్ళ కుటుంబాలు, యజమాని చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడద్దు అనే ఉద్దేశంతో ఏ కారణంతోనైనా రైతు యజమాని చచ్చిపోతే 5 లక్షల రూపాయల రైతు బీమా ఇచ్చిండ్రు. ఆ పథకాన్ని కూడా ఇలా అటకెక్కిచ్చిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు. కంపల్సరీ దూరం అవుతారు. ఎందుకు దూరం గారు రైతులు?